సో ఈసీఈ కట్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో బీసీఏ నుండి బీసీఈ వరకు కూడా కట్ ఆఫ్స్ అనేది చెప్తాను చూడండి. అంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది యాక్చువల్గా అయితే ఎంసెట్ ఈ టైంకి కౌన్సిలింగ్ టైంకి మనకి వెబ్సైట్లో అంటే సెట్స్ వెబ్సైట్లో ఖచ్చితంగా బ్రౌచర్ అనేది షేర్ చేస్తారనమాట. ఎంసెట్ బ్రౌచర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. బట్ 2 years నుండి వాళ్ళు అది రిలీజ్ చేయటం లేదు. సో లాస్ట్ టైం కౌన్సిలింగ్ టైంలో జాయిన్ అయిన వాళ్ళ నుండి మనం ఆ కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ బీసీఏ టు బీసీడి. సో బీసీఏ నుండి బీసీడి వరకు ఫస్ట్ కౌన్సిలింగ్కి ఏయు రీజియన్ అయితే లైక్ 7,500 ర్యాంక్స్ అండ్ 8,000 వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే సీట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్వియు రీజియన్ వాళ్ళకైతే 10,000 లైక్ 10,000 వరకే 9,000 వరకు సీట్ వచ్చింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లైక్ 20,000 to 35,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది. కొంతమంది లైక్ మాకు 8,000 ర్యాంక్ వచ్చింది, ఓసీ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. సో 8,000 ర్యాంక్ వచ్చింది, మాకు ఎస్ఆర్ఎంలో సీట్ వస్తుందంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎస్ఆర్ఎం పెడతారు. లక్ ఒకవేళ అక్కడ తక్కువ మంది వెబ్ ఆప్షన్లో ఎస్ఆర్ఎం పెట్టుకుంటే మీ ర్యాంక్ కూడా అక్కడ సీట్ వస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్లో. లేదు అంటే అది సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తుంది. సో మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని కేటగిరీస్కి కలిపి 200 to 220 సీట్స్ అయితే తీసుకుంటారు. సో ఇది 2024 కట్ ఆఫ్స్. బట్ ఇప్పుడు 2023 ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కలిపి అంటే నేను మా టైంలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈసీఈ, త్రిబుల్ఈ, సిఎస్ఈ గురించి చూపిస్తున్నాను. సో అవి మీరు క్లియర్గా చూసి మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. అన్నీ లైక్ కేటగిరీ వైజ్ లైన్గా ఉండవు, అన్ని కేటగిరీస్ కలిపి ఉంటాయి. బట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసరికి సిఎస్సి. సో టోటల్ సీట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, 443 ఎంట్రీస్. సో లాస్ట్ టైం అయితే 441 ఇచ్చారు, అంటే 2 సీట్స్ ఇంకా తగ్గాయి కన్వీనర్ సీట్స్. సో ఇక్కడ మొత్తం ఇందులో నా నేమ్ కూడా ఉంటుంది. సో 5,658 ర్యాంక్ నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే ఎస్ఆర్ఎంలో సిఎస్సి రాలేదు, సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. చెప్తున్నా కదా 5,200కే 2023 అడ్మిషన్స్లో కట్ ఆఫ్ అనేది ఆగిపోయింది ఫస్ట్ కౌన్సిలింగ్కి. సెకండ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది ఏయు రీజన్ జనరల్ కేటగిరీ. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కన్సిడర్ చేయదు. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఓసీ వాళ్ళకి జనరల్ కేటగిరీ అండ్ గర్ల్స్ కేటగిరీ, బాయ్స్ కేటగిరీలో మాత్రమే సీట్స్ ఇస్తాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో చాలామంది కామెంట్స్లో ఈడబ్ల్యూఎస్ ఉంది కదక్క, ఈడబ్ల్యూఎస్ ఉంది కదక్క అంటున్నారు. బట్ ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా సీట్ అనేది వాళ్ళు అలౌట్ చేయరు, ఓన్లీ ఓసీ కేటగిరీలో మాత్రమే అలౌట్ చేస్తారు. ఓకే, సో నేను ఇదైతే మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను, డ్రైవ్ లింక్ పెడతాను, ఓపెన్ చేసి చూడండి. సో ఇందులో కట్ ఆఫ్స్ అనేవి చూడండి. ఏయు రీజియన్కి క్యాస్ట్ అలాటెడ్ చూపిస్తున్నాను. సో ఆల్రెడీ క్యాస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంకా అలాటెడ్ గురించి మనకు సంబంధం లేదు. సో నెక్స్ట్ ఇదంతా కూడా సిఎస్సి అన్నమాట. సో ఈసీఈ అయితే జస్ట్ 38 సీట్సే కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి అది చూపిస్తాను. ఇదంతా 443, ఇది ఈసీఈ అన్నమాట. సో ఈసీఈలో ఓన్లీ 38 ఎంట్రీస్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్, సెకండ్ రౌండ్ కట్ ఆఫ్స్ ఏయు రీజియన్కి, ఎస్పీ రీజియన్కి కలిపి ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఏయు రీజియన్లో లాస్ట్ ర్యాంక్ 6,000 చూస్తే ఫస్ట్ 6,000 చూశారు, దాని ముందుది కూడా చూడండి, అప్పుడు 5,900 ఉంది. దాని ముందుది కూడా చూడండి, లైక్ 5,800 ఉంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి 5,500 ఆర్ 5,400తో కట్ ఆఫ్ ఆగిపోయినట్టు. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి సెకండ్ కౌన్సిలింగ్కి మధ్యలో ఒక 500 to 600 ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే 5,200కి సిఎస్సి ఆగిపోయింది, 5,600కి సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది. అంటే 400 to 500 ర్యాంక్ రేంజ్ అనేది ఉంది మధ్యలో డిఫరెన్స్. సో అలా కంపేర్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ అనేది జూలైకి జరుగుతుంది కాబట్టి చాలా టైం ఉంది. కాబట్టి ఒకవేళ మీకు 5,000 to 6,000 బిలో ర్యాంక్ వస్తే
లైక్ పేషెన్స్ ఉంచి ఈ యొక్క పీడిఎఫ్ అనేది అబ్జర్వ్ చేసి ర్యాంక్స్ అనేవి నోట్ చేసుకోండి. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ ట్యూషన్ ఫీజు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఇందులోనే చెప్తున్నాను. డాక్యుమెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో లైక్ లెందీగా ఉందని చెప్పి కొంతమంది స్కిప్ చేస్తారు, బట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. బికాజ్ మా కాలేజ్ లైక్ ఇప్పటి వరకు చదువుతున్నాను కాబట్టి అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాస్టల్ ఫీజు అనేది సెపరేట్ అనమాట. సో అది అందరూ పే చేయాలి. లైక్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి సో మా టైంలో లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉండేది మాకు ఫస్ట్ ఇయర్లో. సో అప్పుడు మా కాలేజ్ ఏంటంటే లైక్ కాలేజ్ వాళ్ళకి మనీ వేసేవారు కాదు, మా అకౌంట్కి వేసేవారు. సో ఏమవుతుంది, మాకు ఎప్పుడైనా వేయనివ్వండి వాళ్ళు, మేము మాత్రం మా ట్యూషన్ ఫీజు 70,000 అనేది ఫస్టే పే చేసేయాలి కాలేజ్ వాళ్ళకి. లేటర్ ఆ గవర్నమెంట్ అనేది మా బ్యాంక్ అకౌంట్స్లో వేస్తే ఆ మనీ అనేది మేమే లైక్ కాలేజ్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంచేసుకునే వాళ్ళం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫస్ట్ ఇయర్లో కొంతమందికి లైక్ 4 ఫేజెస్గా 17,000 అనేది వేసేవాళ్ళు. బట్ నాకైతే 17,000 కూడా అది పడలేదు. బట్ కాలేజ్ వాళ్ళు మాత్రం 70,000 పే చేయించుకున్నారు. అండ్ మనకు పడలేదు కాబట్టి కాలేజ్ వాళ్ళు వెనక్కి ఇవ్వడం ఏమీ జరగలేదు. సో ఎస్ఆర్ఎంలో ఇలా ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్, గవర్నమెంట్ మారింది. సో గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ట్యూషన్ ఫీజు అనేది కాలేజ్ వాళ్ళకి వేయడం జరిగింది. సో బట్ సెకండ్ ఇయర్ టైంకి ఇంకా గవర్నమెంట్ మారలేదు కాబట్టి అప్పుడు కూడా మేము 70,000 పే చేసేసాము. బట్ 70,000లో 35,000 అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి వేసేసారు. సో ఆల్రెడీ మేము 70,000 పే చేసి ఉన్నాం కాబట్టి అందులో 35,000 మాకు రీఫండ్ చేశారు. ఇంకా మిగిలిన 35,000 ఉంది మేము కట్టింది. సో అది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వేస్తే మాకు వాళ్ళు రీఫండ్ చేస్తారు, లేకపోతే వాళ్ళే పెట్టేసుకుంటారు. సో ఇది సినారియో అనమాట. సో మా కాలేజ్ ఏంటంటే ఫస్ట్ ఫీ అనేది కట్టించుకుంటుంది. ఇప్పుడు కోర్స్ ఫీజు అనేది 1,02,000 ఉంది కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ వేసేస్తుంది మాకని చెప్పి మేము కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. లేదంటే ఫస్ట్ మీరు మాకు 1,02,000 పే చేసేయండి, మేము గవర్నమెంట్ మాకు వేసిన తర్వాత మేము మీకు రీఫండ్ చేస్తామని చెప్తే కూడా అవ్వుతుంది. బట్ రీఫండ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఇది అబౌట్ ట్యూషన్ ఫీ అనమాట. లైక్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ వచ్చేసరికి లైక్ రూమ్ సెలెక్షన్ బట్టి ఫీ ఉంటుంది. హాస్టల్ ఫీ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాస్టల్ ఫీ అండ్ మెస్ ఫీ మెస్ ఫీ అంతా కలిపి ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ ఇవన్నీ కలిపి నాకు 1 ఇయర్ ఒక ఎంసెట్ స్టూడెంట్కి ఎంత ఫీజు అవుతుంది అనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి విత్ ఏపీ కట్ ఆఫ్స్ వస్తాయి. సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.